హెవీ వెయిట్లో ఉన్నాడు తను. చాలా అంటే చాలా. తను ఏమన్నా త్వరగా హెల్త్ సిక్ అవుతుందా అనే టెన్షన్ తనకంటే ఎక్కువ నాకే ఉండేది. ఆ టెన్షన్ వల్ల తనకి ఎన్నోసార్లు చెప్పి తీసుకొచ్చాను, కానీ తనలో మార్పు అనేది రాలేదు. అందులో తను నాన్ వెజ్ ఎక్కువ తినేవాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనకి చెప్పేదానికంటే నాకు చెప్పేవాళ్ళు ఎక్కువ. రోజు రోజు చెప్పడం వల్లనూ ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాడు. అడ్వర్టైజ్మెంట్ చాలా చూస్తున్నాం కదా, సరే చూద్దాం, వెళ్తే మంచి జరుగుతుంది అనే థాట్ ఒకటి ఉంటుంది మనకు. అక్కడ చెప్పే సజెషన్స్, వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, ఒకరు చెప్పేది ఒక థాట్లో ఉండొచ్చు, కానీ అది మనసుకి టచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టచ్ అనేది మాకు అయ్యింది కాబట్టి మేము ముందుకు అయ్యాం. వెయిట్ లాస్ అయిన తర్వాత ఏమైంది, అసలు నువ్వు ఫుడ్ పెడుతున్నావా లేదా, మా మమ్మీ మా డాడీ వాళ్ళంతా నన్ను అప్పుడు కంప్లైంట్ నాకే, ఇప్పుడు కంప్లైంట్ నాకే వచ్చేసింది. యాక్టివ్గా ఉండి తన చేసుకునే పనులు తను చేసుకోవాలి. డాడీ అన్నప్పుడు పరిగెత్తే తాటన్నా రావాలి. స్మాల్ కిడ్స్ పరిగెత్తాలనే చూస్తారు ఎవరైనా పేరెంట్స్ని. ఇప్పుడు పరిగెత్తుతున్నారు వాళ్ళతో పాటు. హ్యాపీనెస్, చాలా చాలా హ్యాపీగా, తనకంటే ఎక్కువ ఫస్ట్ నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బెస్ట్ ఆఫ్ ద కలర్స్.